వార్తాకారాలు కూడా నారాయణ గారితో బిఏ చదివారు. వీళ్ళ ముగ్గురు చదువుతోలుగా ఈలోపు వెంకటేశ్వర గారిని దత్తత ఇచ్చారు. ఆ దత్తత ఇచ్చడం వలన ఆయనకి ఎర్లీగా మ్యారేజ్ అంటే ఆయన భార్య పేరు సుశీల్. వెంకటేశ్వర గారు ఆయన భార్యగా వీళ్ళు ఇంతమంది కూడా నారాయణ గారి ఇంట్లోకి బిఏ చదువుతున్నారు. తర్వాత ఇప్పుడు అప్పుడే ఈ చేయించారు, చెల్లెలు వివాహం చేయించారు, తమ్ముడు అల్లుడు కూడా ఉద్యోగం ఇప్పించారు. అంటే ఒక విధంగా గార్జియన్గా చేశారు, ఒక విధంగా శ్రీరాములుగా చేశారు, ఒక విధంగా అంటే ఆపన్ బాధ రోల్ కూడా ప్లే చేశారు. ఇది నారాయణ గారు అంటే తమ్ముడు చదువు చెప్పించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన ఎవరికైనా పెళ్లి చేసినా చదువు చెప్పినా ఏదో ఉపకారం చేస్తే వాళ్ళు ఫ్యామిలీస్ బాగా వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు అక్కడే బాగుంటారు. నారాయణ ఆయన అలా కాదు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చారు. మీకు ఉదాహరణకి తమ్ముడు అల్లుడికి ఎల్ఐసిలో ఉద్యోగం ఇప్పించారు. ఆ ఎల్ఐసిలో ఇప్పించిన సుబ్బారావు అతను అమెరికాలో సెటిల్ అయ్యాడు. సో ఆయన ఎవరినైనా తీసుకుంటే వాళ్ళ వృద్ధిలో వాళ్ళ ఫ్యామిలీతో పాటు వృద్ధిలో వస్తారు. అంటే నారాయణ చేతితో విష్ణు చక్రం ఉంటే ఈ నారాయణ స్వామి చేతితో శ్రీచక్రం ఉందా అని ఆలోచిస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన రెండు గమనిక విశేషాలు ఏంటంటే అందరికంటే పెద్ద కొడుకు నారాయణస్వామి గారు, ఆఖరి కూతురు సరస్వతి అంటే చిట్టంట. వీళ్ళిద్దరికీ వయసు 23 సంవత్సరాలు. నారాయణస్వామి గారు ఏం చేశారు, తనకంటే 23 ఏళ్ళు తెలియనటువంటి చెల్లెలు ఆయనకు వాళ్ళతోనే పుట్టింది తెలిగి తండ్రి చేసి పెళ్లి చేసి ఆ చెల్లెలు ముగ్గురు పిల్లలకి అన్నా మగ పిల్లలకి అన్నాక అప్పుడు ఒక ఆడపిల్లలు కానీ ఆ చెల్లెలు యొక్క రెండో కొడుకు తన కూర్చుని ఇంకొక కాబట్టి చెప్తాను చూడండి. ఏంటంటే రాంబాబు అక్కడే కూర్చో. ఇంకొక విశేషం, నారాయణ గారికి మేనకోడు అంటే అగస్వరి గారి పెద్ద కూతురు. ఈ మేనకోడు కూడా నా ఉద్దేశం నారాయణ ఇంట్లో పుట్టిందని నాకు నమ్మకం. ఈయన ఏం చేశారు, మేనకోడు కొడుక్కి అంటే సుబ్బారావుకి తన రెండో కూతురిచ్చి పెళ్లి చేశారు. అంటే ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ సుబ్బారావు ఏం చేశాడు చేశాడు, ఈ ఏడాది ఏం చేశాడు వాళ్ళ అత్తగారు చేశాడు. అంటే అత్తగారు అమ్మకంటే ఒక ఏడాది చిన్నది. అంటే నారాయణ మేనకోడు రత్నం, అలాగే పెద్దక్క ఆవిడ కూడా రత్నం మేనకోడే. తేవాయి మేనకోడి కంటే ఒక ఏడాది చిన్నది. ఇది ఎక్కడైనా ఉందా? ఏమిటి కాసలు బాగున్నారు ఏమిటో మనకి ఏమని చేస్తారు.